guys, welcome back to my video once again. సో ఈరోజు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు విలేజ్ మొత్తం కట్టేస్తానన్నా అండ్ సారీ 50% కడతానన్నా కానీ 100% కట్టేశాను. ఎస్, సో ఇప్పుడు మీకు విలేజ్ చూపిస్తానన్నా కదా. సో ఫస్ట్ అయితే ఈ విలేజ్ని ఈ హౌస్ని ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కొద్ది డిఫరెంట్ వచ్చింది అనుకున్నాం కదా. సో దీన్ని సెట్ చేసా ఎలా వచ్చిందనమాట. అండ్ ఇది లోపల ఆల్రెడీ మీకు చూపించేశాను. అక్కడైతే టూల్స్ మిక్స్ ఉంటారు. ఇక్కడ సీలియో వాడి పేరు అదే. అండ్ చెస్ట్లు పెట్టేశాను ప్రతి చోట. అంటే వీడికి ఏం పెట్టాలో తెలియక పెట్టేశాను. వీడికి గ్లాస్ బాటిల్స్ పెట్టాలి. ఓకే, తర్వాత పెడతాం. వాడే తెచ్చుకుంటాడు మాత్రం గ్లాస్ బాటిల్స్. అండ్ ఇక్కడ ఇది ఒక పెద్ద హౌస్లా కట్టేసా. ప్లేస్ వేస్ట్ ఎందుకని మొత్తాన్ని ఇలా కట్టేశాను. రూఫ్ వేస్తా మొత్తాన్ని ఇలా ల్యాంటర్న్స్ పెట్టేసా. ఇక్కడ వీడు లెదర్ వర్కర్. ఇక్కడ ఇది లూమ్ అనమాట. సో వీడి పేరు షెఫర్డ్ అండ్ వీడు వెపన్స్. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే పైన ఈ బ్లాక్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ ఇలా పెడుతుంటే ఎవరు వెళ్ళట్లా బయటికి. సో అందుకే అక్కడ గ్యాప్ ఉంచారు. ఎందుకో తెలియదు ఎందుకు వెళ్ళట్లేదు. ఆ 3 బ్లాక్స్ హైట్ ఉంటే వెళ్ళలేకపోతున్నారు. ఎస్పెషలీ ఇదిగోండి ఈ స్టోన్ బ్రిక్స్తో కట్టినవి అయితే వెళ్ళలేకపోతున్నారు. అండ్ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ పెట్టినా వెళ్ళలేకపోతున్నారు. వీటిలో మాత్రం అలా ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఇదిగోండి ఒక స్టోన్ కటర్ పెట్టాను. అండ్ ఇక్కడ ఫ్లెక్సింగ్ టేబుల్. ఇక్కడ 2 ఉంటారు. వీడికి ఏం పెట్టలేదా నేను? ఏం పెడతారు ఏం తెలియక పెట్టలేదు. ఓకే, అండ్ ఇక్కడ వీడి కార్టోగ్రాఫరు. వీడి కోసం పేపర్స్ పెట్టా. 2 పేపర్స్ ఉంటాయి. పిల్ సరిపోవా. అండ్ ఈ గోలెంని నేనైతే స్పాన్ చేయలేదు, వాడే స్పాన్ అయిపోయాడు. విలేజర్స్ ఎక్కడ ఉంటే అక్కడ గోలెం స్పాన్ అయిపోతాడు. ఇక్కడ బై మిస్టేక్ 3 విలేజర్స్ని స్పాన్ చేస్తాను. అందుకే ఏం చేయాలో తెలియక 3 బెడ్లు వేస్తాను. వీళ్ళది కొద్ది పెంచాలి హౌస్. అండ్ ఇక్కడ ఒకడికేమో కంపోస్ట్, ఒకడు బర్నరు, ఇంకోడు మర్చిపోయా. ఇక్కడ ఈ ఫార్మ్ అయితే మన ఫార్మర్ బాగా చూసుకుంటున్నాడు అనమాట. అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అండ్ ఇదిగోండి వాడి కోసం అదిగోండి వచ్చాడు. అలా చూస్తుంది. క్లాసెస్ అలా నీట్గా పెట్టా అనమాట. లైబ్రరీ అన్న హౌస్ అది కాదు, చూపిస్తాను లైబ్రరీ. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది కదా, ప్రతి విలేజ్లో ఇలా ఒక బెల్ ఉంటుంది కదా, అది కూడా పెట్టేసా. అది కొద్దిగా పెద్ద పెట్టాను. ఇదిగోండి లైబ్రరీ. వీళ్ళు డోర్లు వేసుకోరు తెలుసా, అసలు డోర్ వేసుకోకుండా పట్టుకుంటాడు వీడైతే. జాంబీలు వస్తాయని ధైర్యమో లేదా గోలెమ్స్ ఉన్నాయి. అండ్ గోలెమ్స్ కూడా 4 ఉన్నాయి. 1 2 3 అండ్ 4 తోడైతే అక్కడ ఉన్నాడు. అది 4 గోలెమ్స్ ఉన్నాయి. ఎలా వచ్చాయంటే నేను స్పాన్ చేయాలి, అదే వచ్చాయి. ఫస్ట్ ఆ హౌస్ కట్టాను కదా, నెక్స్ట్ ఓపెన్. రే ఎన్ని ఉన్నాయిరా? 1 2 3 4. గోలెమ్స్ ఎన్ని ఉన్నాయి?
ఏ 1 2 అండ్ 3 ఇక్కడ చూసాం కదా పక్కన 3 4 అది నేను చంపుతున్నాడు గోళం 4 అది ఫోర్త్ గోళం అది ఫిఫ్త్ది 6 6 గోళమ్స్ 6 అంటే నేను 2 స్పాన్ చేసా 2 స్పాన్ చేసా 2 స్పాన్ చేసా అందులో 4 వచ్చాయి నాకు 3 కనిపించింది కదా 3 కనిపిస్తే ఒకటి పాడైపోయిందని నన్ను చంపేసా ఒకటి బై మిస్టేక్ స్పాన్ అయిపోయింది 6 గోళమ్స్ నో ప్రాబ్లం ప్రొటెక్షన్ అయిపోద్ది ఇలాంటి వాళ్ళని చంపారు గోల్డ్ ఆర్మర్ రారే ఒక 2 రోజులు ఆగి రావచ్చు కదా సర్వైవల్ మోడ్లో ఎప్పుడు వస్తావు బాబు ట్రాప్ చేశాను రే పర్లేదు ఎన్చాంటెడ్ గోల్డ్ కదా ఆగ్రా అంతే ఉండరా నల్లే ముందు అదేంటి బ్రో అలా కంటున్నావు అంటే మీరు పైనుండి ఎక్కి వెళ్ళిపోతాడు కదా అదిగోండి ఆగు గోళం చంపు గోళం అది గోళం ఓకే ఇవన్నీ వేస్ట్ ఏం వేస్ట్ రే గోళంని కొడితే ఇంకో గోళం రాలేదనుకున్నాడు ఒకడైతే మామూలుగా కష్టపడలేదు అందుకే ఆడికి ఆర్ఐపి ఇచ్చేసాను ఆడి కోసం ఒకటి కడదాం సరే ఇదిగోండి ఇలాగే ఆడైపోయాడు సో ఇలా గోళమ్స్ పాడైపోతుంది అనమాట అండ్ మీకు చూపించాలి కాబట్టి లైబ్రరీన్ హౌస్ చూపించాను వెళ్ళాం కానీ చూపించాలన్నమాట ఇదిగోండి కింద లెఫ్ట్ టర్న్ ఒక పెట్టా ఒక లెఫ్ట్ టర్న్ పెట్టా అండ్ బ్యారెల్ పెట్టా 2 లెఫ్ట్ టర్న్స్ అయితే పని చేయట్లా ఎందుకో మరి ఇంకోటైతే జాబ్ తీసుకోవాలా ఎన్చాంటింగ్ టేబుల్ బుక్స్ అండ్ సో అవి అయితే పెట్టేశాను అండ్ వీటికి ఇక్కడ పెట్టా ల్యాప్టాప్ పెట్టా కుదిరితే మనం తర్వాత గోల్డెన్ తర్వాత చాలా మంచి అనుకుంటున్నా అరే ఇన్ని చంపండి రా ఈ క్రీపర్ని చంపరా రే గోలెం క్యాట్స్ కదా క్యాట్స్ని చాలా స్పాన్ చేశాను రా నేను 4 5 స్పాన్ చేశాను క్యాట్ లేదంటే ఇక్కడ క్యాట్ లేవురా క్యాట్ నేను పడుకోమని కాదురా వచ్చింది క్రేపర్స్ని చంపమని రా రే మీరా ఒక్కట్లేదు గైస్ ఒక్క ఊరిని ఏంద్రా లైట్లు పెట్టాలైతే గట్టిగా లైట్లు పెట్టాలి రే పాపం రా ఊరిని నాయన ఇప్పుడు ఎస్ కాంబాట్ ఓకే అండ్ ఇక్కడ డిస్ట్రాయ్ చేసేయచ్చు ఏంట్రా ఈ బాధ మా విలేజెస్ హెల్ప్ చేద్దాం న్యూస్ చవండ్రా గోలెం పాపం రా గోలెం చంపడతారా ఏంట్రా చావరా బాబు ఏంట్రా ఓకే జాంబీస్ని అయితే చంపేస్తాం కదా అలాగే అందుకే మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేశాను ఓకే క్రీపర్స్ ఇవన్నీ ఉంటున్నాయి అది ముందు చేసే ముందు లైట్స్ పెట్టేసా అది రికార్డ్ అక్కడ
ల్యాగ్ అయింది, సో తీసా అనమాట. సో మీ అందరికీ ఒక క్వశ్చన్, బాగా వినండి. ప్రతి విలేజ్లో ఒకడు వస్తాడు, వాడితో పాటు రెండు ఉంటాయి. వాడిది ఒక ప్రొఫెషన్. ఓకే, వాడిది ఒక ప్రొఫెషన్, విలేజ్ ప్రొఫెషన్ అంటే. కానీ ఆడు విలేజ్లో ఉండడు, అప్పుడు బయట ఉంటాడు. వాడు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటాడు. ఆడి పక్కన రెండు ఉంటాయి, అవేంటివో నాకు తెలియదు, అంటే చెప్పను, అవి గెస్ట్ చేయాలి. వాడిది ఏం ప్రొఫెషనో, వాడు ఎవరో మీరు గెస్ట్ చేయాలి. మీరే గెస్ట్ చేయాలి, నేను కాదు. చూసారా ఎంతమంది విలేజర్స్ ఉన్నారు మా ఇంట్లో. అండ్ సర్వైవల్కి షిఫ్ట్ అయిపోదాము, బట్ ఒక్కసారి మీకు మొత్తం చూపించేస్తాను. లాస్ట్ పక్క సర్వైవల్లోకి షిఫ్ట్ అయిపోయి మంచి నేను కొత్త సిరీస్ అయితే ప్లాన్ చేస్తాను. ఎందుకు అంటే మా ఫ్రెండ్ ఓకే. సో ఇప్పుడు సర్వైవల్లోకి షిఫ్ట్ అయిపోయాము, మొత్తం మంచిగా నీట్గా, అసలు క్రియేటివ్కి సంబంధించింది ఏమి ఉండకూడదు కాబట్టి. సో ఓకే మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తా. ల్యాప్టాప్స్ ఇది చూడండి, ఇంక ఈ ఐటెం ఎక్కడా కనిపించదు. అయ్యో ప్లీజ్, వద్దు వద్దు. వద్దు వద్దు. So guys, please subscribe. నేను ప్రమోషన్ చేస్తాలే, చేస్తా. వెయిట్, మొత్తం ఫస్ట్ డిస్ట్రాయ్ ఐటమ్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి ప్రమోషన్ చేస్తా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. So guys, I am sister of the director Ritvik. ఆగు నేను చెప్తా. ఊరికే నాకే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, నాకే సబ్స్క్రైబ్ చేయరు ఎవరు. మళ్ళీ నీ ఛానల్కి నేను ప్రమోషన్ ఇవ్వాలా? నీకు ఆల్రెడీ 100 సబ్స్క్రైబర్స్ దాటా. పర్లేదు, నేను ప్రమోషన్ ఇస్తా. అప్పుడు నీ ఛానల్కి నేను ప్రమోషన్ ఇచ్చేది. సరే ఇస్తా. సో గైస్, మా చెల్లి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చెప్పాలి, ఆద్య AADHYA ఆద్య 016కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమైందో నాకు కూడా తెలియదు. నాకే ఏదన్నా అవ్వచ్చు, ఎవరు ఏం చెప్పలేం. సో ఫస్ట్ అయితే చంపలు పగలు కొట్టేద్దాం. ఆద్య ప్లీజ్ ఆద్య. సో ఓకే, సర్వైవల్ మోడ్కి అయితే షిఫ్ట్ అవ్వడానికి మనం ఏం చేద్దామంటే, చూడండి మీరే. ఆద్య ప్లీజ్. ఇక్కడ ఎలా మారాలో కూడా నాకు తెలీదు. వరల్డ్ ఆప్షన్ నార్మల్ గామీ రూల్స్ గామే డాగ్స్ ఎలా మారాలరా? ఇంకెవరికన్నా తెలిస్తే చెప్పండి, సర్వైవల్కి ఎలా మారాలో. వరల్డ్ అప్డేట్స్ అండ్ వరల్డ్ కూడా ఉంటాయా? వెనకాల ఏం పట్టించుకోకండి. సో మనమైతే ప్లీజ్ ఆద్య ప్లీజ్ ఆద్య. సో ఇప్పుడైతే
అయితే మన కమాండ్స్ని వాడదాం. కమాండ్స్ ఆన్ చేసానే చెప్తాను. స్లాష్ AMP గేమ్ మోడ్ సర్వైవల్ పెట్టేద్దాం. అండ్ ఇంకా సర్వైవల్లోకి మారిపోయాం. ఇంకా ఎక్కడికి ఏం చేయకూడదు ఫస్ట్ ఇప్పుడు. ఓకే, సర్వైవల్లోకి మారాం కాబట్టి డోర్ మనం ఫస్ట్ హౌస్ని కట్టాం. లెట్స్ బ్లాక్స్ వచ్చాయి. అండ్ దీన్ని ఏం చేద్దాం చెప్పండి. లెటర్ లీఫ్ లెటర్. మీరే లెటర్ అనుకుంటున్నామా? ఓకే, కష్టాలు. ఎస్, నాకు కావాలి ప్రస్తుతానికైతే చాలు. సో మన హౌస్ ఎక్కడ ప్లాన్ చేసామంటే చూపిస్తాను. అండ్ ఈ గోళం చూడండి, పట్టగోళం చాలా కట్టడం సర్వే. డోర్స్ ఏమవుతుంది బెస్ట్. అండ్ ఒక బెడ్ కావాలి. ఆ బెడ్ని విలేజ్లో లేపేయకూడదు, ఎందుకంటే అది క్లియర్. షీప్స్ చంపేస్తాను. కొన్ని లేపేయచ్చు విలేజర్స్. ఫస్ట్ అయితే బిల్లు ఇల్లు కట్టాలి, పెద్దగా కష్టపడతాను. అండ్ ఈ ల్యాండ్ అన్ని చెప్పాలంటే ఉండకూడదు, వస్తుందిగా మనకి. ఈ మన ఇంట్లో ఎస్ 10 బ్లాక్స్ అమ్మగా షిఫ్ట్ ఇప్పుడు రూప్ అవ్వద్దా. అయితే మనకి ఓకే. షిఫ్ట్ ఎస్. అండ్ వెంటనైతే ఇక్కడ పెడదాం. సో ఒక రోజు ఇచ్చాను. అండ్ చెప్పాల్సిన వచ్చింది ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, చాలా రోజుల నుండి అసలు పెరగట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మీరు వీడియోస్ చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్స్. అందరు చెప్పేది నేను చెప్పాను, కానీ నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, లైక్స్ కావాలి, మోటివేషన్ ఇవన్నీ కావాలి, వ్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. లైక్, షేర్ అండ్ కామెంట్ అన్నీ చేసి సబ్స్క్రైబ్ కొట్టి ఇంకా రోజుకి ఓ వీడియో ఎంజాయ్ చేసేది. పెద్ద ఫన్ లేదు కదా ఈరోజు. నెక్స్ట్ వీడియోలో ఫన్ ఎరగొట్టేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.